హే గైస్, వెల్కమ్ టు హాస్టల్ బాధితులు ఎపిసోడ్ 2. సో ఇక్కడ మీరు చూసారంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి. కర్డ్లో ఆనియన్ కలిపేసాము, అండ్ కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, పసుపు అన్నీ వేసుకున్నాం అన్నమాట. మీ దగ్గర ఇంగువ, ఆవాలు, పచ్చిపప్పు అవన్నీ ఉంటే వేసుకోండి. మా దగ్గర లేవు, సో వాట్ ఎవర్ వీ హ్యావ్ అవన్నీ వేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఆయిల్ పోసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కే వరకు వెయిట్ చేయండి. సో వన్స్ ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత A few minutes later, మెంతులు ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాక కొంచెం ఉడికితే చాలన్నమాట. మరి ఫ్రై అంటే మనం బిర్యానీలోకి వేసుకునే ఫ్రైడ్ ఆనియన్స్ అంతవరకు ఏం అక్కర్లేదు. సో జస్ట్ ఆనియన్స్ ఉడికేంతవరకు వేసుకోండి. వన్స్ ఆనియన్స్ ఉడికాక పచ్చిమిర్చి వేసుకోండి. సో లెట్స్ వెయిట్, పచ్చిమిర్చి కూడా కుక్ అయ్యేంత వరకు. సో ఈ రెసిపీ మేము మా పీజీలో చేసాము. సో ఈ కుకింగ్ వీడియోస్ మోస్ట్లీ అన్నీ మా పీజీలోవే చేసుకున్నవే ఉంటాయి అన్నమాట. మీకు ప్యాన్స్ అవన్నీ చాలా ఇంట్లో వాటికన్నా డిఫరెంట్గా కనిపిస్తాయి. సో మా పీజీ అంటే వరకు ఏ ప్యాన్స్ అయితే ఉంటాయో అవే వాడతాం మోస్ట్లీ. సో ఇక్కడ మీరు చూసారంటే ఎండుమిర్చి, పసుపు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసేసుకున్నాము. సో అవి ఉడికేంత వరకు వెయిట్ చేసి సో ఆల్మోస్ట్ కుక్ అయిపోయినాయి అనమాట. కొంచెం ఆయిల్ తక్కువైంది. ఆయిల్ పోసేసుకొని కొంచెం సేపు మగ్గించుకుందాము. సో మగ్గినాక స్టవ్ ఒక్కసారి హై ఫ్లేమ్లో పెట్టి మనకి ఆ గిన్నెకున్న వేడితోనే కొద్దిసేపు కలపండి. సో కొంచెం కూల్ అయిన తర్వాత మనం వేసుకున్న పోపు మిశ్రమం ఏదైతే ముందుగా కలిపి ఉంచుకున్న కర్డ్, ఆనియన్ అండ్ సాల్ట్ ఏదైతే ఉందో అదంతా పెట్టేసుకోండి. ఇది లాస్ట్ అవుట్పుట్. థ్యాంక్ యూ.